మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. మన కథ నిజం కాదా 7వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. ఆ రోజు పనేం లేదు సుబ్బుకి నిజానికి. కానీ ఇంటికి వెళ్ళాలంటే ఏదో తటపటాయింపు. అసలు మహా ఉద్దేశం ఏమిటి? ఎందుకు తండ్రిని 1 సంవత్సర కాలం టైం అడిగింది? తన చేతిని చుట్టుకున్న ఆమె చేతి స్పర్శ తనకి ఇంకా వెంటాడుతూనే ఉంది. మనసు కలవరపడుతూనే ఉంది. ఇంతదాకా వచ్చాక మహాతో తన ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా కాలం గడపడం భావ్యం కాదు. తన మనసుతో తను ఆటలాడుకోలేడు. అతను అటు తిరిగి ఇటు తిరిగి కాస్త ఆలస్యంగానే ఇల్లు చేరాడు. మహా ఏదో పాటలు వింటూ కూర్చుంది. సుబ్బుని చూడగానే మహా కూడా కలవరపడింది. వచ్చావా అంది పొడిగా. ఊ అన్నాడు సుబ్బు పొడిగా. ఇదివరకైతే నా ఇంటికి నేను రానా మహాతల్లి అని ఏదో ఒకటి గీరగా జవాబిచ్చేవాడు. భోంచేశావా? ఊ. మహాకి మరేం మాట్లాడాలో తోచడం లేదు. ఈరోజు సుబ్బుతో మాట్లాడాలి. అవును, పూర్తిగా మాట్లాడాలి. కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు మహాకి. ఈరోజు మహాని అంతా అడగాలి అనుకుంటున్న సుబ్బుకు కూడా ఎలా కదిలించాలో తెలియడం లేదు. చివరికి సుబ్బునే ధైర్యం చేసి, 1 సంవత్సరం టైము మీ డాడీని ఎందుకు అడిగావు? సంవత్సరంలో ఏం చేయాలని? అసలు ఎందుకు ఇంట్లోంచి వచ్చేసావు? మీ భావం చేసుకోవడం ఇష్టం లేకనేనా అన్నాడు చిన్నగా. మహా కాసేపు మౌనం వహించింది. నీకు సరిగ్గా చెప్పలేదు. నన్ను కౌశిక్ మోసం చేశాడు. ఆ మాట వినగానే సుబ్బుకి నవనాడులు కృంగినట్లయింది. అయినా పూర్తిగా మహా కథ వినాలనే నిర్ణయించుకున్నాడు అతను. కౌశిక్ ఎవరు? నీ క్లాస్మేటా? కాదు, అతను మెడిసిన్ చేస్తున్నాడు. రాణికి ఫ్రెండ్. రాణి ఎవరు? అది నా క్లాస్మేట్. నాతో బాగా క్లోజ్గా ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వచ్చేది. అలా ఇద్దరం ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడికి రాణి పిలిస్తే వచ్చాడు అతను. అలా పరిచయం అయింది. పాటలు చాలా బాగా పాడతాడు అతను. అలా తరచూ కలుస్తూ వచ్చాం. అతను నన్ను ప్రపోజ్ చేశాడు. నాకు ఇష్టం ఏర్పడింది. చదువు అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. రాణి కూడా మాతో వస్తూనే ఉండేది. అప్పుడే ఎవరికి చెప్పొద్దని కౌశిక్ అనడంతో నేను రాణితో కూడా ఆ విషయం చెప్పలేదు. నేను డీబార్ అయ్యాక మమ్మీ నా మ్యారేజ్ మా బావతో నిశ్చయం చేసేసింది. నేను కౌశిక్కి చెప్పాను. కౌశిక్ కొన్నాళ్ళు ఆగాలన్నాడు. కానీ ఇక్కడ ఆగే వీల్లేదు. నేను ఇంట్లోంచి పారిపోయి కౌశిక్ రూమ్కి వెళ్ళాను. అక్కడ మహా చెప్పడం ఆపి ఏడ్చింది. సుబ్బు వారించాలని చూడలేదు. ఆమె కథ అంతా ఉన్నట్లు బయటికి రావాలంటే తనేం మాట్లాడకూడదని మౌనంగానే ఉండిపోయాడు. అక్కడ ఆ డర్టీ గూస్ రాణి ఉంది. ఇద్దరు అంటూ మళ్ళీ ఏడ్చింది మహా. నన్నిద్దరూ చీట్ చేశారు. కౌశిక్ ప్రేమంతా అబద్ధం. నేను ఏడ్చాను. అన్నీ విసిరికొట్టాను. వాళ్ళిద్దరూ నా బాధను తేలిగ్గా తీసుకుని నవ్వారు. ఒక బేవకూఫ్లో చూశారు. నేను ఏడుస్తూ ఇంటికెళ్ళలేక ఇలా వచ్చేస్తుంటే ఆ రౌడీలు వెంటపడటం, నువ్వు కలవడం జరిగింది అంది మహా మళ్ళీ ఏడుస్తూ. సుబ్బు కాసేపు మౌనంగా కూర్చున్నాడు. మహా కూడా సన్నగా వెక్కుతూ అలానే కూర్చుంది. మరిప్పుడేం చేయాలని? కౌశిక్ని నువ్వు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా? అడగలేక అడిగాడు సుబ్బు. ఛీ, లేదు. మరింక ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. మహా కళ్ళెత్తి సుబ్బు వైపు చూసింది. కౌశిక్ నన్ను అవమానించాడు. నేను నిజంగా అతన్ని చూసి ఏమీ ఫస్ట్ సైట్లోనే ప్రేమించలేదు. అతనే చాలా కళ్ళబొల్లి కవిత్వాలు చెప్పాడు. ప్రతిసారి నా హృదయపు లోతుల్లో ఉన్నావని, నువ్వు లేకపోతే నేను లేనని కవిత్వాలు చెప్పి పాటలు పాడి ఇంప్రెస్ చేశాడు. రాణి కూడా నాతో స్నేహంగా ఉంటూ ద్రోహం చేసింది. నీకు తెలీదు సుబ్బు, నేనెంత ఏడ్చానో తెలుసా? అలా ఇంటి నుండి వచ్చేశాను. ఇలా ప్రేమలో నిలువునా మోసపోయాను. చచ్చిపోవాలనుకున్నాను. అందుకే గోదావరిలో దూకేద్దామని రాజమండ్రి వచ్చాను. కానీ అంత ధైర్యం లేకపోయింది. నువ్వు కనబడకపోతే చచ్చిపోయేదాన్నేమో అంది మహా మళ్ళీ ఏడుస్తూ. సుబ్బుకి నిజంగా చాలా జాలేసింది. దగ్గరికి తీసుకోవాలని, ఊరడించాలని అనిపించింది. కానీ తను అవకాశం తీసుకుంటున్నాను అనుకుంటుందేమో అని అలానే చూస్తూ కూర్చున్నాడు. అంతా జరిగిపోయిందిగా, ఇంకేడవకు అన్నాడు ఊరడింపుగా. నీకు తెలీదు సుబ్బు, ఆ రోజు వాళ్ళు నన్నెంత హేళన చేశారో. నన్ను ఒక వ్యాంప్లా, వాళ్ళిద్దరు ప్రేమని సహించలేని డెవిల్లా చాలా అన్నారు. అవన్నీ మర్చిపోలేకపోతున్నా. నిజానికి వాడు నా కాలు గోటికి పోలడు. కానీ నేను ప్రేమలో అలా అతన్ని తక్కువగా ఆలోచించలేదు. చాలా నమ్మాను. నేను ఈ రోజుల్లో అమ్మాయినైనా, డబ్బు పలుకుబడి ఉన్నదాన్నైనా ప్రేమలో చాలా నిజాయితీగానే ఉన్నాను. సరే, బాధగానే ఉంటుంది. అదే తలుచుకుంటే ఎలా? వదిలే. జీవితం ముందుకెళ్ళాలి కదా.
నీకేం లోటుంది? మీ డాడీ కూడా అంత కఠినంగా లేరు కదా. ఇంటికెళ్ళి నీకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకో. పడిపోయి లేవకుండా ఉంటామా? ఇవన్నీ నడుస్తున్నప్పుడు గుచ్చుకునే ముళ్ళ లాంటివి. నువ్వు వెళ్తానంటే నేను తీసుకెళ్ళి మీ డాడీకి అప్పచెప్తాను. వద్దొద్దు. మహా అమాంతం సుబ్బు చేతులు పట్టుకుంది. మరి నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోకుండా వదలను. సుబ్బు ఆశ్చర్యంగా చూశాడు మహా వైపు. ఎలా? అదే తెలియడం లేదు సుబ్బు. అమాయకంగా సుబ్బు వైపు జరిగి అడిగింది మహా. వాళ్ళని చంపేద్దామా? వాతావరణం తేలిక చేయడానికి నవ్వుతూ అడిగాడు సుబ్బు. అమ్మో వద్దు, బ్రతికుండగానే చావాలి. అదెలా? తెలియకేగా అడుగుతున్నా. ఆమె చిన్నపిల్ల మనస్తత్వానికి సుబ్బుకి నవ్వొచ్చింది. ప్రతి మనిషికి అంతరాత్మ ఉంటుంది. అది ఎంత నొక్కి పట్టినా తిరగబడి లేచి ప్రశ్నించే రోజు వచ్చి తీరుతుంది. బయటికి ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత కప్పిపుచ్చుకొని నటించినా అది ఏదో ఒకనాడు కృంగదీయక మానదు. అదంతా మహాకి అర్థం కాదు. అందుకే సుబ్బు నవ్వుతూ, పడుకో, రాత్రిపూట మన బాధలు కష్టాలు రెట్టింపై ఏడిపిస్తుంటాయి. రేపు నేనేం చేయాలో చెప్తా అన్నాడు. నిజంగా చెప్తావా? ప్రామిస్? ప్రామిస్. మహా అతని చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకొని గదిలోకి వెళ్ళిపోతుంటే ఆశ్చర్యంగానూ ఒకలాంటి సంతోషంతోనూ ఆమెనే చూస్తుండిపోయాడు సుబ్బు. మహా ఒంటరిగా చాలాసేపు ఆలోచిస్తూ పడుకుంది. బిల్డింగ్ ఇదివరకులా కాకుండా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది వరకు పాపాయమ్మ కేకలు, రామకృష్ణ అల్లర్లు, ఉమ్మడి సీత రాకపోకలు, ఏదో గందరగోళంతో కొంత చిరాకనిపించినా వారి బాధలు, తమాషా మాటలు, అంతలోనే ఒకరికొకరు సహాయపడటాలు గమ్మత్తుగా ఉండేవి. ఇప్పుడంతా నిశ్శబ్దం రాజ్యం చేస్తుంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. రామకృష్ణ వెళ్ళాక తాగుబోతు గోల లేదు. లత తన పనిలో తనుంటున్నది. పాపాయమ్మ పిండి రుబ్బే మిషన్ దొరికాక అమ్మాజీని కేకలేయడం మానేసింది. సరస్వతమ్మ గారు వచ్చాక ఒక రకం క్రమశిక్షణ అలుముకుంది. ఆవిడ పూజలు, పునస్కారాలు, పాటలు అక్కడంతా ఒక పవిత్రమైన వాతావరణాన్ని, ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నాయి. ఇక అమ్మాజీ సరే లేసులు గోల్లో పడిపోయింది. గబగబా పనులు ముగించుకొని స్నానాలు చేసి అంతా అమ్మాణమ్మ గారి దగ్గర చేరుతున్నారు. ఒకరికొకరు పోటీ పడి రకరకాల లేసులు అల్లుతున్నారు. 2 సార్లు భజన్లాల్ వాటిని తీసుకుని పేమెంట్ చేశాడని అమ్మాజీ చెప్పింది. ఇప్పుడు ఏ పని లేకుండా ఒంటరిదైపోయింది తనే. మహాకి దిగులుగా ఉంది. అప్పుడే ఆమె దృష్టి సుబ్బు సూట్ కేసు మీద పడింది. అల్మారాలున్నా ఎన్నిసార్లు చెప్పినా బట్టలు అందులో సర్దుకోడు. ఆ పెట్టె ఇంట్లో దిష్టి పెడతలా కనిపిస్తుంది. తనే సర్దితే అమ్మో, సూట్ కేసు ముట్టుకున్నందుకు తిడతాడేమో. ఎందుకో ఏమో గాని ఆమెకు పెట్టి తెరిచి అతని వస్తువులు అల్మారాలో సర్దాలనిపించింది. అందులో ఏమున్నాయో ఏమో. మెల్లిగా లేచి సూట్ కేసు తెరిచి చూసింది. ఏదో తెలియని క్యూరియాసిటీ, అతని గురించి తెలుసుకోవాలని. పైన బట్టలు చిందరవందరగా ఉన్నాయి. వాటిని తనకొచ్చిన రీతిలో మడిచింది. వాటిని తీసి బయట పెట్టగానే 2 ఇంగ్లీష్ నవలలు కనిపించాయి. వాటిని అటు ఇటు తిరిగేసి పర్వాలేదే, చదువుకున్నట్లున్నాడు అనుకుంది మురిపెంగా నవ్వుకుంటూ. ఆ తర్వాత లోపల పేపర్ తీస్తుండగా అడుగున ఒక ఫోటో కనిపించింది. అందులో తల్లిదండ్రుల మధ్య ఉన్న సుబ్బు. ఆమె ఆ ఫోటోని చాలా ఆశ్చర్యంగా చూసింది. అతని తల్లిదండ్రులను చూస్తే చదువుకున్న వారిలానే ఉన్నారు. సంస్కారం ఉన్న మధ్యతరగతి కుటుంబీకుల్లా అనిపించారు. అప్పుడే సరిగ్గా తలుపు టకటకా శబ్దం చేసింది. మహా గబగబా వస్తువుల్ని అందులో పడేసి సూట్ కేసు మూసి తలుపు తీసింది. ఎదురుగా అమ్మాజీ నవ్వుతూ, నువ్వా? భయపడిపోయాననుకో అంది మహా ఊపిరి పీల్చుకుంటూ. దేనికండి భయమెందుకు అంది అమ్మాజీ చుట్టూ చూస్తూ. ఆ మాటకి బదులివ్వకుండా, సుబ్బు ఎవరో తెలుసా నీకు అంది. ఆ మాటకి ఆశ్చర్యపోవడం అమ్మాజీ వంతైంది. ఏంటండి కొత్తగా అడుగుతున్నారు అంది తిరిగి తను కూడా ప్రశ్నిస్తూ. అంటే అసలెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం చదువుకున్నాడో ఎప్పుడైనా చెప్పాడా? మహా ప్రశ్నకి అమ్మాజీ కూలబడి నవ్వింది. బాలేటోరండి మీరు. ఉండి ఉండి కొండను తవ్వి ఎలకను పట్టినట్లు బాలేటి ప్రశ్నలు వేస్తున్నారు మీరు. అవన్నీ మీకెంత తెలుసో మాకు అంతే తెలుసు. సుబ్బుని ఎవరన్నా అడగటమే, డొక్క చింపి డోలు కట్టాడా? నిజం చెప్పాలంటే మీరు వచ్చాకనే కాస్త మడిసి మెత్తబడి తాగుడు అది మానేసి నెమ్మదిగా ఉంటున్నాడండి. అది వరకు అతను వస్తున్నాడంటే బిల్డింగ్ అంతా వణికి సచ్చేది అందే అమ్మాజీ. మహా తల పంకించింది. అయినా ఎందుకు ఈరోజు ఇలా అడుగుతున్నారు? బదులుగా మహా అతని సూట్ కేసులోని ఫోటో తీసి అమ్మాజీకి చూపించింది.
సుబ్బు బాగా చదువుకున్నాడు, మంచి కుటుంబం నుంచే వచ్చాడు. వీళ్లే అతని మమ్మీ డాడీలు అంది మహా. అమ్మాజీ ఆ ఫోటోని కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆ పైన బాగున్నారు కదండి, మరెందుకిలా ఉంటున్నాడో, వాళ్ళున్నారో లేదో అసలు అంది ఆశ్చర్యంగా. అవును, ఆ సంగతి తెలీదు అంటూ తన పర్సులోని పులిగోరు పతకం తీసి ఫోటోలో సుబ్బు మెడలో ఉన్న పులిగోరు పతకంతో పోల్చి చూసింది. ఇదే అతని మెడలో ఉన్నది, ఖరీదైందే. దీంట్లో కాస్ట్లీ స్టోన్స్ ఉన్నాయి అంది మహా. మెట్ల మీద చప్పుడు విని అన్నొస్తున్నట్లున్నాడు, సూట్ కేసులో ఎట్టేయండి అంది అమ్మాజీ కంగారుగా. మహా అన్నీ అందులో వేసి సూట్ కేసుని వెనక్కి తోసేసింది. సుబ్బు లోపలికి రాగానే అమ్మాజీ లేచి నిలబడింది. ఈ మధ్య రావడం తగ్గించేసేలా ఉంది అన్నాడు సుబ్బు వచ్చి కుర్చీలో కూర్చుంటూ. అమ్మాజీ గాబరా పడుతున్నట్లుగా నవ్వి, అది కాదన్నా, ఈ లేసులు పని పెట్టుకున్నాగా, నేను అమ్మాళమ్మ గారు సరస్వతమ్మ గారు అల్లుతూ కూర్చుంటున్నాం అంది. బాగానే ఉంది. భజనలాల్ డబ్బులు సరిగ్గా ఇస్తున్నాడా? ఇస్తున్నాడన్నా, ఇప్పుడేదో జూట్ దారాలు వచ్చాయంట, ఆటలతో కూడా ఏమన్నా చేయమని దారాలు ఇచ్చాడు అని చెప్పింది అమ్మాజీ. నువ్వు కూడా వాళ్లతో పాటు ఏదన్నా చెయ్యొచ్చు కదా అన్నాడు సుబ్బు మహావైపు చూస్తూ. మహా గుటకలు మింగుతూ గుర్రుగా చూసింది. సరే అన్నా, కింద పనుంది అంటూ అమ్మాజీ చిన్నగా జారుకుంది. సుబ్బు, భోంచేశావా అని అడిగింది మహా. ఏ, వంట చేశావా? సుబ్బు నవ్వుతూ అడిగాడు. అవును అంది మహా. సుబ్బు కళ్ళు పెద్దవి చేసి ఇజ్ ఇట్ అన్నాడు. ఏ, నాకు ఆ మాత్రం రాదా? అమ్మాజీ చేస్తుంటే చూశాను. ఇప్పుడు అన్నీ సోషల్ మీడియాలో ఉంటున్నాయి కదా అంది మహా చాలా సిన్సియర్గా. అయితే పెట్టు పెట్టు అని భుజాలెగరేసి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు సుబ్బు. మహా చాలా కష్టపడి అతనికి వడ్డించింది. సుబ్బు కంచంలోకి చూశాడు. అన్నం పర్వాలేదు, కరెంట్ రైస్ కుక్కర్ కాబట్టి దాని పని అది చేసింది. పెరుగు తోడుకుంది. పప్పే తన సహజ రూపాన్ని అలాగే అట్టిపెట్టుకొని టమోటా ముక్కలతో కలవలేక బింకంగా కూర్చుంది. పక్కన ఆమ్లెట్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నా మహా ప్రయత్నం బాగానే అనిపించింది. ముఖ్యంగా వంట చేయాలనుకున్న ఆమె ఆలోచన. నువ్వు తిన్నావా? నువ్వు అడిగావా? సారీ, రా తెచ్చుకో. మహా గెంతుకుంటూ వెళ్ళి తన ప్లేట్ తెచ్చుకొని ఒక ముద్ద తిని వెగటుగా మొహం పెట్టుకొని, ఏం బాగాలేదు కదూ అంది. నాకు బాగానే ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు మహా, వంట చేయాలనే నీ ఆలోచన నీ వంటకి రుచిని తెప్పించింది. రోజు రోజుకి పర్ఫెక్షన్ వస్తుంది. నాకు నిజంగానే నచ్చింది అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అంది మహా. ఆమె కళ్ళు సంతోషంగా మెరిశాయి. 2 కంచాలు సుబ్బునే సింక్లో పెట్టి వచ్చాడు. సుబ్బు, మరి సుబ్బు ఏంటనసా? సుబ్బు చాప మీద పడుకుంటూ అడిగాడు. నేనొకటి అడిగితే నువ్వు నిజం చెప్పాలి. అడుగు, నేను చెప్పింది నువ్వు నమ్మాలిగా. నువ్వెవరివి? మహా ప్రశ్నకి ఉలిక్కిపడ్డాడు సుబ్బు. అదేం ప్రశ్న, ఇన్నాళ్లుగా నా రూంలో ఉంటూ? అంటే అది కాదు, నీ ఊరెక్కడా, ఏం చదువుకున్నావు, మీ పేరెంట్స్ ఎక్కడున్నారు, ఆ సంగతులు. ఎందుకు ఇప్పుడు అవన్నీ? నాకెవరూ లేరు. అబద్ధం. సుబ్బు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. హడావుడిలో సూట్ కేసులో ఆమె సర్దని ఇంగ్లీష్ నవలలు అతని దృష్టిలో పడ్డాయి. అతని బ్రుకిటి ముడిపడింది. నా సూట్ కేసు తెరిచి చూసావా? మహా కొంచెం భయపడింది, కానీ మళ్లీ ధైర్యం తెచ్చుకొని, అంటే కావాలని కాదు, నీ వస్తువులు అల్మారాలో సర్దుదామని అంది నసుగుతూ. సుబ్బు శాంతంగానే ఆమె వైపు చూశాడు. మరోసారైతే అతను ఆమె మీద ఇంతెత్తున ఎగిరేవాడే కాని ఎక్కడో అతని హృదయంలో ఒక సన్నపాటి ప్రేమ భావన వద్దన్నా తీగలల్లుకుంటుంది. అందుకే అతను చాలా మెత్తగా, అలా చూడకూడదని తెలీదా నీకు అన్నాడు. మహా తలదించుకొని, నీ గురించి తెలుసుకోవాలనుకోవడం తప్పు కాదు కదా అంది మెల్లిగా. నా గురించి చెప్పుకునేంత ఏమీ లేదు, మామూలు జీవితం అంతే. నీకు చెప్పడానికి ఇష్టం లేదు కదా, నాకు తెలుసు. నువ్వు చదువుకున్నావని కూడా. మీ మమ్మీ డాడీ బాగున్నారు. ఈసారి అతను తన పెద్ద పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి మహాని ఆశ్చర్యంగా చూశాడు. అతని కళ్లల్లో లీలగా మెరుస్తున్న పల్చని పాదరసం లాంటి కన్నిటిని మహా గమనించి, సారీ అన్నది చిన్నగా. ఇట్స్ ఓకే, పడుకో అన్నాడు సుబ్బు తను అటు తిరిగి పడుకుంటూ. మహా ఇంకేం రెట్టించలేకపోయింది. వెంటనే తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. సుబ్బుకి మాత్రం నిద్ర పట్టలేదు. అతని ఆలోచనలు అతని ఇంటి చుట్టూ పరిభ్రమించసాగాయి. ఆ ఇంటిలోంచి ఆవిడ మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. సుజీ, మై డియర్ స్వీట్ సుజీ, కమాన్ ఐసే.
కొంచెం ఈ బ్యాక్ బటన్స్ పెట్టిపో. సుజీ గబగబా చేతిలోని గిన్నెని డైనింగ్ టేబుల్ మీద పెట్టి బెడ్రూమ్లోకి పరిగెత్తింది. చూసావా ఈ బ్లౌజ్ కొత్త మోడల్లో కుట్టించాను, బాగుందా? బాగుంది మమ్మీ అంది సుజీ సంతోషంగా. ఎక్కడనుకున్నావు? అబిట్స్లో సంతోష్ థియేటర్స్ అందులో ఉన్నాడు. చూడ్డానికి పురాతనమైన షాపు, కానీ ఎంత మోడర్న్గా కుడతాడనుకున్నావు? పెద్ద పెద్ద ముస్లిం ఫ్యామిలీస్ అందరూ అక్కడే స్టిచ్ చేయించుకుంటారు అంది మీను అని పిలిపించుకునే మీనాక్షమ్మ. సుజీ అని పిలువబడే సుజాత కొంగుకు చేతులు తుడుచుకుని గబగబా తల్లి బ్లౌజ్ హుక్స్ పెట్టింది. ఈ షాప్ గురించి ఎవరు చెప్పారు మమ్మీ అని అడిగింది అమాయకంగా. ఆ ఫేస్బుక్ ఫ్రెండ్ రాణి చెప్పిందిలే. అవునా? అవునే, నువ్వు కూడా ఇలా తయారవమంటే వినో, ముసలమ్మలా ముతక చీరలు కట్టుకొని నాసిరకంగా తయారవుతావు. చిచి, ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ యూ అంది మీనాక్షమ్మ చెవులకు పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకుంటూ. సుజీకి తల్లంటే చెప్పలేని ఆరాధన, ప్రేమ. ఆమె ధైర్యానికి, తెగింపుకి, తనకి నచ్చినట్లుండే ఆత్మస్థైర్యానికి అబ్బురపడి నీరాజనాలిస్తుంది. కానీ ఆయనకి ఇష్టం ఉండదు మమ్మీ అంది చిన్నగా. ఏడ్చాడు. పని పాట లేకుండా ఇంట్లో పడున్నాడు. మళ్ళీ పెద్ద పెత్తనం. నువ్వు వింటున్నావు కాబట్టి ఆర్డర్లు వేస్తున్నాడు. అసలు ఎందుకే భయం? ఆ జీన్స్ టీషర్టు తెచ్చి ఎన్నాళ్ళైంది, వేసుకోకుండా మూలపెట్టావు. ఏంటంత భయం అని విసుక్కుంటూ హై హీల్స్ షూ వేసుకుని పర్స్ తీసుకొని బయటికి వస్తూ లోపలికి వస్తున్న సుబ్బుకి ఎదురొచ్చింది మీనాక్షమ్మ. ఆమెను చూస్తూనే వెగటుగా మొహం పెట్టాడు సుబ్బు. వచ్చావా? పిచ్చి తిరుగుళ్ళు తిరిగి ఇప్పటికి కొంపకి అంది మీనాక్షమ్మ వెటకారంగా. నాదైంది, నువ్వు మొదలు పెడుతున్నావుగా, వెళ్ళరా తల్లి అని చేతులు జోడించి లోపలికొచ్చాడు సుబ్బు. మీనాక్షమ్మ భుజాలు ఎగరేసి వెళ్ళిపోయింది. సుబ్బు ఇంట్లోకి వస్తూనే అక్కడున్న టీపాయిని గట్టిగా తన్నాడు. ఆ చప్పుడుకి అక్కడే పేపర్ చదువుకుంటున్న ప్రభాకర్రావు ఉలిక్కిపడి చూసి, ఏంట్రా ఇది అన్నాడు. సుబ్బు తండ్రికి జవాబు చెప్పకుండా తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. సుజాత గబగబా కొడుకు గదిలోకి వెళ్ళి, ఏం జరిగింది నాన్న, ఎందుకంత కోపం? కాలేజీలో ఏదన్నా గొడవ అని అడిగింది. సుబ్బు తలదించుకొని మంచం మీద కూర్చున్నాడు. సుజాత ప్రేమగా కొడుకు గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకుంది. ఎందుకు నాన్న, ఏం జరిగిందో నాకు చెప్పవా అంది ముద్దుగా. నాకు ఇంటికి రాబుద్ధి కావడం లేదు, హాస్టల్లో చేరిపోతాను అన్నాడు సుబ్బు తల్లి భుజం మీద తలపెట్టి. ఎందుకు నాన్న? ఉన్న ఊళ్ళో కాలేజీ, ఇంట్లో ఎవరున్నారని డిస్టర్బ్ చేయడానికి? నీ రూమ్ నీకుంది కదా అంది. ఉంది కదా, గ్రేట్ మీను అన్నాడు కసిగా సుబ్బు. బదులుగా పక్కపక్క నవ్వింది సుజాత. అమ్మ గురించా? అది ఉత్త పిచ్చిది, అమ్మమ్మేం చేసిందిరా? తాతయ్య అంత అన్యాయం చేసినా తన లోకంలో తను బతుకుతుంది. ఇంత ఆస్తి అమ్మమ్మదే కదా, మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది అంది సుజాత లాలనగా. అవును, పిచ్చిదే. పిచ్చిదాన్ని రోడ్ల మీద వదిలేస్తే ఏం జరుగుతుంది? చూడు బయట ఎలా నవ్వుతున్నారు. నాకు నా ఫ్రెండ్స్ ముందు ఎంత సిగ్గేస్తుందో తెలుసా? ఆ మాటకి సుజాతకి చాలా కోపం వచ్చేసింది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరన్నా ఎందుకు నవ్వుతారు? కాస్త మోడర్న్గా ఉంటుంది, వాళ్ళకు ఉండటం చేతకాక ఏడుపు. అవును, ఏడుపే. ఆవిడకి ఆ ముసలి వయసులో ఆ మేకప్పులు, తిరుగుళ్ళు, అసలు ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలీదు. మొన్న ఆ చెప్పులతో పడి కాలు ఇరిగితే 3 నెలలు మంచంలో తీసుకుంది, అయినా బుద్ధి రాలేదు ఆవిడికి అంటూ రంగప్రవేశం చేశాడు ప్రభాకర్రావు. తండ్రి కొడుకులు ఏకం కావడం చూసి కోపం తారాస్థాయికి అందుకుంది సుజాతకి. చాలా బాగా చెప్పారులేండి, మీరేదైనా చేసి సంపాదించరు, ఆవిడ ఇంటిని పోషిస్తుంటే హేళన. అవునవును, ఇద్దరూ కలిసి చీరల బేరం పెట్టారు. ఇన్స్టాల్మెంట్లో ఇచ్చిన చీరలకి ఒక్కరూ ₹1 ఇవ్వలేదు. వాడి ఇంటి మీదకి వస్తే 10% అప్పు తెచ్చి వాడికి 2 లక్షలు అప్పు తీర్చారు. ఇదే మీరు పోషించడం అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభాకర్రావు. బదులుగా సుజాత మంచం ఎక్కి ఏడవడం మొదలుపెట్టింది. సుబ్బుకి ఏం చేయాలో తోచలేదు. ఈ కథ రోజూ ఇంతే. ఆవిడికి నచ్చ చెప్పడం సుజాతకి ఇష్టం ఉండదు. తల్లంటే ప్రేమ, తల్లి ఏం చేయమంటే అదే. కాసేపట్లో క్రింద వాచ్మెన్ చేత పట్టించుకొని పళ్ళు, పూలు ఇంకా ఇతర సామాగ్రితో వచ్చింది మీనాక్షమ్మ. ఏంటి మమ్మీ ఇది? రేపు నా బర్త్డే, పార్టీ ఇస్తున్నాను. రేపా? నువ్వు పుట్టింది నవంబర్లో కదా మమ్మీ. బదులుగా పక్కపక్క నవ్వింది మీనాక్షమ్మ. అంటే అందరూ నిజంగా పుట్టినరోజే బర్త్డేలు చేసుకుంటున్నారన్న నీ ఉద్దేశం? సుజాత అర్థం కానట్లు చూసింది. రేపు చాలా మంది వస్తారు, అరేంజ్మెంట్స్ చూడు. కాస్త రేపు మీ ఆయన్ని బయటకు ఎక్కడైనా తగలడు మనం. ఆ మాట వింటూనే ప్రభాకర్రావు చెప్పులేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. సుబ్బు కూడా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. దేనికమ్మా ఈ పార్టీ అంది సుజాత మెల్లగా. పార్టీ ఇచ్చి అందరి చేత 5,000కి తక్కువ కాకుండా చిట్ వేయిస్తున్నా. అలా మన చేతిలోకి కొంత డబ్బొచ్చి పడుతుంది.
అంది గర్వంగా మీనాక్షమ్మ. అది సరే, అంతేసేవారెవరున్నారు? ఇంకెవరు? నా ఫేస్బుక్ ఫ్రెండ్స్, పేకాట ఫ్రెండ్స్. లోపల ఎంత ఏడుపున్నా బడాయి కోసం వేస్తారు. సర్లే, ఇల్లు డెకరేట్ చేయి, నేను కేటరింగ్కి ఆర్డర్ ఇచ్చాను అంది మీనాక్షమ్మ తన రూంలోకి వెళ్ళిపోతూ. తల్లి తెలివితేటలకి చాలా అబ్బురపడి ఇల్లు సర్దడం మొదలుపెట్టింది సుజాత. ఈయనకి సుబ్బుకి అంత కోపమేమిటో అర్థం కాదు. మమ్మీ ఇంటి కోసం ఎంత కష్టపడుతుంది అని నిట్టూర్చింది. బైక్ మీద విసురుగా వెళ్తున్న సుబ్బుకి రోడ్డు వారిన గమ్యం లేనట్లుగా నడుస్తున్న తండ్రి కనిపించాడు. డాడీ అన్నాడు బైక్ పక్కన ఆపి. ప్రభాకర్ రావు కొడుకు వైపు చూసి, నువ్వురా అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఎక్కడికి నాన్న, నేను దింపుతాను అన్నాడు సుబ్బు. వద్దులేరా, దోమలగూడలో నా ఫ్రెండ్ ఆఫీస్ ఒకటి ఉంది, ఈ 2 రోజులు అక్కడ ఉందామని అన్నాడు ఆయన. సుబ్బు మనస్సు చివుక్కుమంది. వద్దని చెప్పడానికి తనకేం ఉద్యోగం లేదు. రండి, ఇక్కడ కాఫీ తాగి వెళ్దురు గాని అంటూ ఆయన ఎక్కించుకొని ఒక రెస్టారెంట్లోకి దారి తీశాడు. ఇద్దరూ మౌనంగా కాఫీ తాగుతుంటే ప్రభాకర్ రావే మౌనం చీలుస్తూ, నేనే పని చేయకుండా ఏమీ లేనురా, మీ అమ్మకి హార్ట్ ట్రబుల్ ఉందని బ్రతిమలాడి పెళ్లి చేశారు. నేనేం ఇల్లరికం కాదు, కానీ వాళ్ళు నా చేత ఉద్యోగానికి రిజైన్ చేయించి బలవంతంగా ఫైనాన్స్ వ్యాపారం పెట్టించారు. నేనేదన్నా కాదంటే మీ అమ్మ గుండె నొప్పని విరుచుకు పడిపోతుంది. ఆమెకేమన్నా అవుతుందనే భయంతో నేను ఒప్పుకున్నాను. అందులో కూడా నాకు ఫుల్ ఫ్రీడమ్ లేదు, అంతా మీ అమ్మమ్మ పెత్తనమే. ఆవిడ గోల పడలేకనే మీ తాత ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఎప్పుడో నాకు అదే గతి పడుతుంది. తండ్రి మాటలకి విలవెల్లాడింది సుబ్బు హృదయం. వద్దు నానా అని సినిమాటిక్గా అనలేకపోయాడు. సరేలే, నువ్వు చిన్నవాడివి, నీకెందుకులే ఇవన్నీ, బాగా చదువుకో, నీకు ఉద్యోగం వచ్చాక అన్నీ చక్కపడతాయి, సరేనా అంటూ భుజం తట్టాడు ప్రభాకర్ రావు. సుబ్బు సరేనన్నట్లు తలూపి తండ్రిని బైక్ మీద దోమలగూడలోని ఆయన చెప్పిన అడ్రస్కి తీసుకెళ్లి వదిలాడు. ఆయన మెట్లు ఎక్కి వెళ్తుంటే మొదటిసారిగా కళ్ళనీళ్ళొచ్చే సుబ్బుకి. భారమైన హృదయంతో వెనుతిరిగాడు. ఆ రోజు ప్రొద్దుట 11 గంటల నుండి సందడి ప్రారంభమైంది. ఒక్కొక్క కారు గుమ్మం ముందు నిలబడటం ప్రారంభమైంది. మీనాక్షమ్మ అంతకుముందే తయారవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. సుజాత ఆపాటికే ఒక షిఫాన్ చీర కట్టుకొని తయారై ఉంది. ఆమె హడావుడి పడుతూ వచ్చిన వారిని రిసీవ్ చేసుకుంటుంది. సుబ్బు తన గదిలో మంచం మీద కూర్చొని ఒళ్ళో పుస్తకం పెట్టుకొని చదవాలని ప్రయత్నిస్తున్నాడే గాని మనసుకి ఏకాగ్రత కుదరడం లేదు. మరోసారి అయితే బయటికి వెళ్ళిపోయేవాడే కానీ అసలు ఈ స్నేహాలేమిటో కథ ఏమిటో తెలుసుకోవాలనే మొండిగా కూర్చున్నాడు. తొందరపడుకో, ముందు చదువు పూర్తి చేసుకో అన్న తండ్రి మాట పదే పదే గుర్తొస్తుంది. తల్లి నిజానికి చాలా సౌమ్యురాలు, కానీ ఆమె తన తల్లి మాట జవదాటలేదు. ఆమె చేతిలో కీలుబొమ్మ. ఆస్తి చేతిలో పెట్టుకొని అమ్మమ్మ చేస్తున్న ఆగడాలు భరించలేకపోతున్నాడు అతను. అంతలో సుడిగాల్లా రానే వచ్చింది మీనాక్షమ్మ. సుబ్బు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె తన అమ్మమ్మేనా అని తెల్లబోయాడు. అలా తీర్చిదిద్దింది బ్యూటీ పార్లర్. అత్యాధునికమైన హెయిర్ స్టైల్లో కొప్పు, దరిదాపు బ్యాక్లెస్గా ఉన్న బ్లౌజ్, బంగారు రంగులో మెరిసిపోతున్న లెనిన్ శారీ, లోలాకులు, చీర కట్టుకున్న తీరు, అందరూ మీను మీను అంటుంటే అయితే ఈవిడే తన అమ్మమ్మ అనే భావనకొచ్చి రూఢీ చేసుకున్నాడు సుబ్బు. మీను రాగానే స్నేహితులు లేచి కెవ్వును అరుస్తూ ఆమెను కౌగిలించుకొని రకరకాలుగా అభినందిస్తున్నారు, ముద్దులు పెడుతున్నారు. రియల్లీ మీను, నువ్వు ఫోటోలో కన్నా సూపర్బ్, అసలు నీకింత కూతురా, సిల్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు. నిన్నెన్నాళ్ళకి చూసాం, హౌ లక్కీ ఐయామ్ అని మురిసిపోతున్నారు. అప్పుడే ఒకరినొకరికి పరిచయం చేస్తున్నది మీను. సుజీ చెప్పిన ప్రకారం కేటరింగ్ వాళ్ళు వచ్చిన వారందరికీ కూల్ డ్రింక్ సప్లై చేస్తున్నారు. హాల్ అంతా అరుపులతో కేరింతలతో తుళ్ళి తుళ్ళి పడుతున్నది, నవ్వులతో దద్దరిల్లుతున్నది. దాదాపు అందరూ తమ అమ్మమ్మలానే తయారయ్యారు. పోయిన వయస్సును రాబట్టుకోవాలనే వారి తాపత్రయం, జీవితంలో గతంలో దొరకని ఆనందాన్ని ఇప్పుడు పొందాలన్న ఆశ వారిలో మెండుగా కనిపించి ఒక విధమైన జాలి కూడా కలిగింది సుబ్బుకి. ఏవేవో సర్వింగ్ చేస్తూనే ఉంది సుజీ. వాటిని మెచ్చుకుంటూ లొట్టలేస్తూ కొందరు, అవి నచ్చినట్లు అపురూపంగా భుజాలెగరేసి మరొకటి ఆర్డర్ చేస్తూ తమ లిప్స్టిక్ పెదవులకు అంటకుండా సుతారంగా తింటూ మెచ్చుకుంటూ తింటున్నారు మరికొందరు. పలకరింపులు పరిచయాలు అయ్యాక పాటలు మొదలయ్యాయి. హాయ్ విన్ను, నువ్వు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన అన్నమయ్య పాట సూపర్, పాడవు అని అడిగింది ఒక ఆవిడ. విన్ను కాసేపు బ్రతిమలాడించుకుంది. అవును, హౌ మెలోడియస్ యువర్ వాయిస్, ప్లీజ్ మా కోసం పాడవు అని అందరూ గోల చేసేసరికి సదరు విన్ను పాడటం మొదలెట్టింది. సుబ్బు ఆశ్చర్యంగా ఆ పాట వింటున్నాడు. అది పాట మాట అర్థం కాలేదు అతనికి. పాడుతున్నది ఆడా మగా నిర్ధారించుకోలేకపోతున్నాడు.
ఆమె దాదాపు ఏ రాగం శృతి లేకుండా పాటను మాట్లాడేసింది. ఆమె పాట పూర్తయ్యేసరికి చప్పట్లు హోరు. ఆమె గర్వంతో కూడిన సిగ్గు అభినయించింది. వెంటనే మరొక ఆమె ఎవరూ అడగకుండానే తన పాట ప్రారంభించింది. అనేక అద్భుతమైన పాటలు వారి కంఠాల్లో దూరి కూని అయి బయటికి వస్తున్నాయి. సుబ్బుకి చిర్రెత్తుకొస్తుంది. అసలు వీళ్ళెందుకు ఆ అద్భుతమైన పాటల్ని కూని చేస్తున్నారో అర్థం కావడం లేదు. లత, ఆశ, జానకి, వాణి జయరాం లాంటి అద్భుతమైన సింగర్స్ పాటల్ని నేరుగా విని ఆనందించవచ్చు కదా. తను చిన్నప్పటి నుండి ప్రొద్దుట సుప్రభాత వేళల్లో ఎంఎస్ శోభారాజ్ లాంటి డెడికేటెడ్ సింగర్స్ పాటలు విన్నాడు. ఆ సదరు కార్యక్రమం ముగిసి లంచ్ ఏర్పాట్లు జరిగాయి. సుజాత ఒక ప్లేట్లో సుబ్బుకి కొన్ని ఐటమ్స్ వడ్డించి గదిలోకి వచ్చి కొడుకుని చూసి నవ్వింది. నువ్వు ఇక్కడే తిను, ఏమన్నా కావాలంటే చెప్పు అంది. సుబ్బు ఏమీ అనలేదు. సుజీ కొడుకు తల నిమిరి వెళ్ళిపోయింది. సుబ్బు ఆ ఐటమ్స్ వైపు చూశాడు. అతని కళ్ళు తిరిగాయి. పాయసం, బిర్యానీ, పన్నీర్తో చేసిన ఐటమ్స్, 2-3 రకాల స్వీట్స్, పులిహోర, ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు. కొన్ని పుల్లారెడ్డి నుండి, ఆగ్రా నుండి తెచ్చారు. పాయసం, బిర్యానీ, పులిహోర అన్నీ బాస్మతి రైస్తోనే చేశారు. చూస్తుంటేనే వెగటేసింది సుబ్బుకి. అంతలోనే కెవ్వున అరుపులు చప్పట్లు వినిపించి అటు చూశాడు. మీనాక్షమ్మ అందరి మధ్య కేక్ కట్ చేసింది. దీపాలు ఆర్పింది. హాల్ అంతా లైట్లు బ్లింక్ అవుతున్నాయి. అందరూ మీనాక్షమ్మకి హ్యాపీ బర్త్డే చెప్తూ పాట పాడారు. కేక్ అందరికీ తినిపించింది మీనాక్షమ్మ. ఆ హడావుడి ముగిశాక భోజనాలు సాగాయి. టీ, స్నాక్స్ ముగిశాక అందరికీ మీనాక్షమ్మ తన చిట్ పథకం వివరించింది. ఆమె కొంత సందేహంగానే 5,000 అంటూ తన ప్రపోజల్ బయటపెట్టింది. మనకంటూ మన డబ్బు ఉండాలి. ఇన్నాళ్ళు సంసారాల కోసం కష్టపడ్డాం, ఎన్నో త్యాగాలు చేశాం. ఏదైనా చిన్నపాటి నగ కొనుక్కోవాలన్నా ఈ రోజుల్లో లక్షలు ఖరీదుంది. అందుకే ఈ చిట్ ప్రపోజ్ చేస్తున్నా అని చెప్పింది మీనాక్షమ్మ. అందరూ వెంటనే ఓకే చేశారు. కొందరు మాత్రం 20 మంది వేస్తే ఆఫ్టర్ 1 లక్ష అవుతుంది, దాంతో ఏమొస్తుంది, 10,000 పెట్టు అన్నారు. అవునవును, ఇప్పుడు ఎవరు గోల్డ్ పెడుతున్నారు, డైమండ్స్ లేకపోతే సిగ్గుచేటు అన్నారు. వెంటనే మీనాక్షమ్మ 10,000 చేసేసింది. అందరూ పర్సుల్లోంచి డబ్బులు తీస్తుంటే వారి ఆర్థిక స్వాతంత్రానికి ఆశ్చర్యపోయాడు సుబ్బు. సుజీ అందరి అమౌంట్స్, పేర్లు ఒక పుస్తకంలో రాసింది. లాటరీ వేశారు. మొదటి చిట్ తీసుకొని అందరికీ ధన్యవాదాలు చెప్పి వీడ్కోలిచ్చింది మీనాక్షమ్మ. అందరూ వెళ్ళాక తీరుబడిగా సోఫాలో కూలబడి, చూసావా నా తెలివి, మన చేతిలో 3 లక్షలు వచ్చి పడ్డాయి అని నవ్వింది గర్వంగా. తల్లి తెలివికి ఎంతగానో అబ్బురపడింది సుజీ. ఆ వెంటనే సుబ్బు కోపంగా బయటకొచ్చి, ఇప్పుడైన ఖర్చు ఎంతో అది లెక్కే, అయినా ఇదేంటి, ఇల్లు సత్రం చేసేస్తున్నారు అని ఎగిరాడు కోపంగా. సుజీ భయంగా చూసింది కొడుకు వైపు. వాడింతేలే, వాడు మగాడు కదా, ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది, అలాగే వాగుతాడు, పట్టించుకోకు అంది మీనాక్షమ్మ తనని తాను 4-5 సెల్ఫీల్లో బిగించుకుంటూ నిర్లక్ష్యంగా. సుబ్బు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పళ్ళు కొరుక్కున్నాడు. ఓహో, మీరంతా బాధిత స్త్రీలకి ప్రతినిధులన్నమాట. ఏమన్నా అనుకో, బయటకు వచ్చి చూడు, అసలు ఎవరు నిజంగా సమస్యలతో అలమటిస్తున్నారో, ఎవరు ఆర్థిక బాధలతో కుంగిపోతున్నారో అన్నాడు సుబ్బు ఆవేశంగా. మీనాక్షమ్మ నిర్లక్ష్యంగా నవ్వింది. ఎవరైనా పైకి చూడాలనుకుంటారు, కిందకు కాదు, కోపంగా అంది. సుజాత కొడుకు వైపు చూసి ఊరుకోమన్నట్లు సైగ చేసింది. సుబ్బు అసహనంగా కుర్చీ తన్ని బయటికి వెళ్ళిపోయాడు. వెళ్తున్న సుబ్బు వైపు చూసి, నీ కొడుక్కి తక్కువ లేదు, అన్నీ తండ్రి బుద్ధులే వచ్చాయి. 1 నెల టర్మ్ ఫీజు కట్టకపోతే తెలిసొస్తుంది అయ్యగారికి అంది వెటకారంగా. ఆ మాట విని విలవిల్లాడింది సుజాత. చిన్నాడమ్మా, తెలీదు అంది బ్రతిమలాడుతున్న ధోరణిలో. ప్రొద్దుటే ఫోన్ చేసింది వేదవతి. ఏంటి ప్రొద్దుటే, ఏంటి విశేషం అంది మీనాక్షమ్మ నవ్వుతూ. విశేషమే, 10 గంటలకు ఒకసారి నువ్వు రెడీగా ఉండు, నేను నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను అంది వేదవతి. ఎక్కడికి? అది సర్ప్రైజ్, చూడాలి నువ్వు అంది వేదవతి. సరే, ఏం చేస్తున్నావు? కాఫీలు అయ్యాయి, సుజీ టిఫిన్ తయారు చేస్తుంది. సరే, టిఫిన్ తిని రెడీగా ఉండు, నేను నిన్ను పికప్ చేసుకుంటాను, లంచ్ బయట చేద్దాం అంది వేద. ఎవరమ్మా అంది సుజీ టిఫిన్ తెచ్చి తల్లికిస్తూ. వేద ఎక్కడికో తీసుకెళ్తుందట, రెడీగా ఉండమంది. వేద ఎవరు? అదే నల్లగా పొడవుగా రేవులో తాడిలా ఉంటుంది, ఆ గాడి మేకప్ వేషం మా ఊర్లో చొల్లంగి తిరణాలకి ఆడవేషం వేసుకున్న మగాడిలా ఉంటుంది అని కిసుక్కున నవ్వింది మీనాక్షమ్మ. తల్లి జోక్కి పకపకలాడింది సుజాత కూడా. గదిలోంచి వాళ్ల మాటలు వింటున్న సుబ్బుకి ఒళ్ళు మండిపోతుంది. అమ్మా అంటూ అరిచాడు గట్టిగా. వెళ్ళు వెళ్ళు, మగాధికారం వినిపిస్తుంది అంది మీనాక్షమ్మ భుజాలగరేసి నవ్వుతూ. అమ్మా,
ఇతరుల గురించి మీరెలా మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? స్నేహం పేరుతో ఎంత చౌకబారుతనంతో ప్రవర్తిస్తున్నారో తెలుసా అన్నాడు కోపంగా. జవాబు చెప్పలేక నీళ్లు నమిలింది సుజాత. అబ్బో చెప్పొచ్చు, వెనక అందరూ ఇలానే మాట్లాడుకుంటారు, ఈ శ్రీరంగ నీతులకేంలే అంది మీనాక్షమ్మ. సుబ్బు ఆవిడ మాటల్ని పట్టించుకోకుండా తల్లి భుజాల చుట్టూ చేతులేసి తన పక్కన కూర్చోబెట్టుకుని, నాన్న ఇంటికొచ్చి 2 రోజులైంది, నీకు ఆ విషయం అన్నా గుర్తుందా అని అడిగాడు. సుజాత అపరాధిలా తలదించుకుంది. నాన్న చాలా మంచివాడమ్మా. బదులుగా సర్రున తలెత్తింది సుజాత. మంచివాడు కాదు, చేతకానివాడు. సుబ్బు తల్లి వైపు నిస్సహాయంగా చూసి ఎందుకని అన్నాడు. 1 రూపాయి సంపాదించలేకపోయాడు. ఏ పని చేసినా నష్టమే. మా అమ్మ లేకపోతే నేనేమైపోయేదాన్ని? చివరికి నీ చదువు కూడా అమ్మమ్మే చెప్పిస్తుంది, అది గుర్తుంచుకో అని వెనుతిరిగి వెళ్ళిపోయింది సుజాత. సుబ్బు వెళ్తున్న తల్లి వైపు నిస్పృహగా చూశాడు. ఆమెను బయటికి తేవడం చాలా కష్టమైన పనిని గ్రహించాడు సుబ్బు. తండ్రి చేతిలో డబ్బు లేదు. ఎవరో స్నేహితుడు ఆఫీసులో ఉన్నాడు 2 రోజులుగా. ఇద్దామంటే తన దగ్గర కూడా ఏమీ లేదు. సుబ్బు బాధని మనసులోనే అదింపట్టి కాలేజీకి బయలుదేరాడు. 10 గంటలకి వేదవతి వచ్చింది సుడిగాల్లా. అప్పటికే తయారై ఉన్న మీనాక్షమ్మ కూతురికి చెప్పి వేదాతో బయలుదేరింది. దారిలో వేద చెప్పింది, అక్కడంతా సైలెంట్గా ప్రతిదీ గమనించు, ఆ తర్వాత నువ్వేం చేయాలో చెప్తాను అంది. మీనాక్షమ్మకి చాలా కుతూహలంగా ఉంది తనేం చూడబోతున్నదో అని. కారు ఒక అధునాతమైన అపార్ట్మెంట్స్ ముందు ఆగింది. లిఫ్ట్లో 2 పైకెళ్లారు. ఒక ఫ్లాట్ ముందు చాలా చెప్పుల జతలున్నాయి. అక్కడ కాలింగ్ బెల్ మోగించింది వేద. తలుపు తెరుచుకుంది. ఒక స్త్రీ నిలబడి వాళ్ళిద్దరినీ చూసి చిరునవ్వులు చిందిస్తూ రండి రండి అంది. మీట్ మై ఫ్రెండ్ మీను, బై ద బై షీజ్ రమ అంటూ పరిచయాలు చేసింది వేద. 2 కరచాలనం చేసుకున్నాక లోపలి వాతావరణం చూసి విస్తుపోయింది మీనా. అది విశాలమైన హాల్లో ఒక 10 పైనే రౌండ్ టేబుల్స్ వేసున్నాయి. టేబుల్కి 6 కుర్చీలు వేసున్నాయి. అక్కడ అప్పటికే వచ్చిన స్త్రీలు తీవ్రమైన ఏకాగ్రతతో పేకాడుతున్నారు. కాఫీలు, టీలు, స్నాక్స్ ఒక పనమ్మాయి సర్వ్ చేస్తున్నది. మీరు కూర్చుంటారా? ఆ టేబుల్ ఖాళీ ఉంది అని అడిగింది రమ నవ్వుతూ. నోనో, నాకు రాదు అంది మీనాక్షమ్మ కంగారుగా. అయ్యో, ఇందులో రాకపోవడానికి ఏముంది, 2 ఆటలాడితే అదే వస్తుంది అంది నవ్వుతూ. లేడీస్ పేకాడతారా అంటూ తన ఆశ్చర్యాన్ని ప్రకటించింది మీనాక్షమ్మ. యూ సిల్లీ, ఏ ఆడటానికి మగాడికే దేవుడు చేతులు ఇచ్చాడా? అంటే అది గ్యాంబ్లింగ్ కదా అంటూ నసిగింది మీనాక్షమ్మ. ఆ మాటకి పేకాడుతున్న ఒక ఆవిడ సీరియస్గా మీనాక్షమ్మ వైపు చూసింది. మా ఆయన పోయాడు, నా చేతికి బల్క్ పెన్షన్ వస్తుంది. ఏ లోకంలో ఉన్నాడో. థ్యాంక్ యూ డియర్. నా పిల్లలు అబ్రాడ్లో ఉన్నారు. ఆ టీవీ ప్రోగ్రామ్స్ బోర్. రోజంతా ఏం చేయను, ఇక్కడికి వస్తే టైమే తెలీదు. మహా థ్రిల్లింగ్గా ఉంటుంది. 2 ఆటలు ఆడి చూడండి, రేపటి నుంచి మీరే పరిగెత్తుకొస్తారు. ఇట్స్ ఆల్ టైం కిల్లింగ్ అంది. ఆ థ్రిల్ ఏమిటో మీనాక్షమ్మకి అర్థం కాలేదు, కానీ అక్కడ అందరి మొహాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రామాదేవి వాళ్ళందరికీ లంచ్ ఏర్పాట్లు చేసింది. కొందరు మధ్యలో డ్రాప్ అయి వెళ్తున్నారు. మరికొందరు మధ్యాహ్నంగా వచ్చి జాయిన్ అవుతున్నారు. కొందరు అప్పుడే తీవ్రంగా దెబ్బలాడేసుకుంటున్నారు. మరికొందరు తిట్టుకుంటూ తరతరాల్ని ఎత్తి ఆడిపోసుకుంటున్నారు. మీనాక్షికి అది చూసి భయం వేసింది. అయ్యో, వాళ్ళు అంతలా దెబ్బలాడేసుకుంటున్నారు అంది కంగారుగా. బదులుగా వేదవతి నవ్వి, అదేం లేదు, ఈ కాసేపే. రేపు 2 భుజాల మీద చేతులు వేసుకొని ఒకే కారులో వస్తారు. అవునండి, ఆటలో తీవ్రంగా ఇమ్మర్సే అలా చేస్తారంతే. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్సే అంది రామాదేవి. తిరిగి కారులో ఇంటికి వస్తుంటే, ఇంతకీ నన్నెందుకు అక్కడికి తీసుకెళ్ళావు అని అడిగింది మీనాక్షమ్మ. ఆ క్లబ్ నీ చేత కూడా పెట్టిద్దామని డ్రైవ్ చేస్తూ చెప్పింది వేదవతి. అమ్మో, నా వల్ల కాదు. అయినా మా లొకాలిటీలో అది కుదరదు. అందుకే నా పక్కనే ఒక అపార్ట్మెంట్ కూడా చూశాను, అందులోకి షిఫ్ట్ అవ్వు. నేనంత ఎఫర్ట్ చేయలేను వేదా. అయినా ఇంత హైఫై నాకు కుదరదు. వీళ్ళంతా అప్పర్ క్లాస్ లేడీస్. వాళ్ళ బొందా ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నంత చిల్లర జనం మరెక్కడా ఉండరు. ఊరి నుండి సంచులు పట్టుకొని వచ్చి ఎదిగిపోయిన జనమే ఎక్కువ. నువ్వు తక్కువ చేసుకోకు. నువ్వు డబ్బు ఇబ్బందిలో ఉన్నావని మాత్రమే ఈ సలహా ఇస్తున్నాను. చిట్స్ వలన ఏం బాగుపడతావు? ఆ మనీ ఎప్పటికైనా తిరిగి ఇచ్చేసేదే కదా, ఆలోచించు. మీనాక్షమ్మ ఆలోచనలో పడింది. వేదవతి మీనాక్షమ్మని డ్రాప్ చేస్తూ, ఏ సంగతి ఫోన్ చేయి, లేకపోతే ఆ అపార్ట్మెంట్లోకి ఎవరన్నా వచ్చేస్తారు, బెస్ట్ ప్లేస్ అంటూ హెచ్చరించింది. ఆ రాత్రి మీనాక్షమ్మకి నిద్ర పట్టలేదు. టేబుల్కి ఇంతను వసూలు చేస్తుందంట రమాదేవి. పోలీసులు బెడదుండదా అని రాత్రి ఫోన్ చేసి మరీ తన సందేహాల్ని వెలిబుచ్చింది మీనాక్షమ్మ. సింగినాదో, డబ్బుకు లొంగని పోలీసవుడు అంది వేదవతి.
రమాదేవి ఆ డబ్బుతో మరో అపార్ట్మెంట్ కొన్నదని తెలిసి నిద్ర పట్టలేదు మీనాక్షమ్మకి. ఆ మర్నాడే తన దగ్గర ఉన్న చిట్ డబ్బుల్లో కొంత అడ్వాన్స్ ఇచ్చి అపార్ట్మెంట్ తీసుకుంది. ఫర్నిచర్ కొంది మిగతా సొమ్ముతో. సుజాతకి తల్లి చేస్తుందేమిటో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు అడిగినా నవ్వుతుంది కానీ చెప్పడం లేదు. ఆ రోజు సుబ్బు కాలేజీకి వెళ్తూ రాత్రికి రాను, నాన్న దగ్గరికి వెళ్తా అనడంతో మీనాక్షమ్మ ఎగిరి గంతేసింది. ఆ రోజే ప్యాకింగ్ అండ్ మూవర్స్కి చెప్పి సామాన్ ప్యాక్ చేసి కొత్తింటికి మకా మార్చేసింది. అప్పటికే వేదవతి ఆ ఇంటికి కావాల్సిన హంగులు ఏర్పరిచి ఈ కొత్త పేకాట క్లబ్ గురించి మౌత్ పబ్లిసిటీ ఇచ్చేసింది. సుజాత తల్లి నేర్పరితనానికి కబురు పడుతూనే సుబ్బు గురించి భయపడుతూనే ఉంది. ఈ తతంగాల్ని పేకాటని వాడు అస్సలు ఇష్టపడ్డు. చాలా గొడవైపోతుందేమో. అదే మాట తల్లితో అంటే తీసి పారేసింది మీనాక్షమ్మ. దెబ్బకి దెయ్యం లొంగుతుంది, అమ్మ పెట్టదు, అడుగు తిన్నివ్వదు. వీడి బాబుకి సంపాదన లేదు, వీడి చదువు పూర్తి కాలేదు, ఏం చేస్తాడు, చచ్చినట్లు వాడే వస్తాడు ఇంటికి అంది. సుబ్బు ఆ రాత్రి కాలేజ్ నుండి తిన్నగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తను వెళ్లేటప్పటికి ఆయన పెద్ద పెద్ద అకౌంట్ బుక్స్లో ఏవో లెక్కలన్నీ కంప్యూటర్లోకి ఫీడ్ చేస్తూ ఉన్నాడు. సుబ్బుని చూసి నవ్వుతూ, రా నాన్నా, ఎలా ఉన్నావు అన్నాడు. సుబ్బు మౌనంగా తండ్రి ఎదుట కూర్చుని, నిన్న ఇంటికి రాలేదే నాన్నా అని అడిగాడు. తన ప్రశ్న తనకే ఎబ్బెట్టుగా అనిపించింది. బదులుగా ఆయన నవ్వి, ఇదిగో ఈ లెక్కలన్నీ చూస్తున్నా, నా ఫ్రెండ్ అకౌంటెంట్ మానేశాడట, ఊరికే సహాయం తీసుకోకూడదు కదా అన్నాడు. నువ్వు బాగా చదువుకో, మిగతా వేటి మీద దృష్టి పెట్టకు, కొన్నాళ్ళు ఓపిక పట్టు, అన్నీ చక్కబడతాయి. ఆయన మాటలు మౌనంగా విన్నాడు సుబ్బు. ఆయన డ్రాయర్ లాక్ చేసి, పద అలా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోంచేద్దాం అన్నారు లేచి నిలబడుతూ. ఇద్దరూ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి భోంచేశారు. బిల్ సుబ్బు పే చేయబోతే వద్దని వారించి ఆయనే ఇచ్చి, నిన్న నా ఫ్రెండ్ కొంత అడ్వాన్స్ ఇచ్చాళ్లే అన్నారు నవ్వుతూ. సుబ్బుకి అర్థమైంది తండ్రి అక్కడ పనికి కుదురుకున్నారని. ఇంతలో తల్లి నుండి ఫోన్ వచ్చింది. సుబ్బు, నువ్వు ఇంటికి వెళ్లకు, మన ఇల్లు మారిపోయాం, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 23 ఖజురహో అపార్ట్మెంట్స్ అంటూ అడ్రస్ చెప్పింది సుజాత. సుబ్బు తెల్లబోయి విన్నాడు. ఏమిటట? ఇల్లు మారారట ఇప్పటికిప్పుడు ఆశ్చర్యంగా తండ్రికి చెప్పాడు. సరే, గొడవ పడకు, సర్దుకో. తండ్రి సలహా పాటించేవాడే సుబ్బు. ఆ మర్నాడు ఆ సంఘటన జరిగి ఉండకపోతే. ఇదండి మన కథ నిజం కాదా 7వ భాగం. ఆ మర్నాడు జరిగిన సంఘటన ఏంటో తెలుసుకోవాలంటే 8వ భాగం వినాల్సిందే. 8వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.